ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన, ఉదయకాల ధ్యానం మీ అందరి కోసం దేవుడిస్తున్నాం చక్కటి మాటలు. తల్లి విడిచిన తండ్రి మర్చిన మరువని ప్రేమ కలిగిన యేసయ్య ఉదయకాలం నీతో నాతో మాట్లాడడానికి ఇచ్చిన మంచి అవకాశం. ముఖ్యంగా మీరు ఎక్కడి నుంచి వాగ్దానం వింటున్నారు, మీ జీవితాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన రక్షకుడు దేవుడు. ఒకవేళ ఇంకా మారు మనసు పొందిన బిడ్డలు ఉంటే ఇదే రక్షణ దినం. యేసుని మీ హృదయంలో చేర్చుకోండి, మీ జీవితాన్ని యేసుకి సమర్పించుకోండి. హృదయపూర్వకంగా దేవుని ప్రేమించి ఆయనను అంగీకరించండి. మీకు నిత్యత్వము, పరలోకము, పాపక్షమాపణ ఈ లోకంలో కూడా ఆయన తోడుగా ఉంటాడు. రెండో విషయం, ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో. చాలామందికి శత్రువులు, పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు అనేకమైనవి ఎదుర్కొనే వారు ఉన్నారండి. దేవుడు ఎప్పుడు మనల్ని ఒక స్థితిలో ఉంచడు. ఎప్పుడు నువ్వు ఒకరి చేతి కింద ఉండవు. ఎప్పుడు కూడా నీ జీవితం పాడు కాదు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవునికి సహాయం చేయబోతున్నాడు. కాబట్టి ఉదయకాలం ప్రార్థన, వాగ్దానము, ఉదయకాలం మార్నింగ్ కూడా మీ అందరి కోసం దేవుడు చేసిన చక్కటి కార్యక్రమాన్ని దేవుని కోసం మన జీవితాలను మలుచుకుందాం. ఈరోజు నేను చదువుతున్నాను దేవుని వాగ్దానం, అందరం చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనం. తాము మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టివేసి ఉన్నాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టి ఉన్నాడు. దేవుడట నీకు విధించిన శిక్షను కొట్టివేసి నీ మధ్యలో నీ శత్రువుని వెళ్ళగొట్టి. ఎందుకండి? దేవుని బిడ్డలు దేవుని తిరుగుబాటు చేసినప్పుడు శత్రువుకు అప్పగించబడ్డారు. కానీ దేవుని తట్టు చూసినప్పుడు వారు మరలా దేవునిలో శత్రువుని వెళ్ళగొట్టాడు. వారిని ఎట్లా అంటే వారిని తిరిగి మరలా కట్టాడు దేవుడు. ఈరోజు ప్రభు నీకు నాకు ఇస్తున్నాడు వాగ్దానం. ఆయన మన దోషములు, పాపములు అన్నిటినీ ప్రభు రక్తములో కడగబడ్డ ద్వారా క్షమించడమే కాక నీ శత్రువును నీ మధ్య నుండి తీసివేసేదని ఈరోజు వాగ్దానం. నీ శత్రువును నీ మధ్య నుండి వెళ్ళగొట్టేదను. ఆమె నేను చెప్పండి అందరూ. నీ శత్రువును నీ మధ్య నుండి నేను వెళ్ళగొట్టేదను. రోగమైన, శాపమైన, అనారోగ్యమైన, పాపమైన, త్రాగుడైన, వ్యసనములైన, నీ ఇంట్లో కోర్టు కేసులైన, గొడవలైన, నీ మీదకి వ్యతిరేకంగా లేచిన వారిని, నేను బాధ పెట్టేవారిని, ఇబ్బంది పట్టే ఏది అయినా నీ మధ్య నుండి వెళ్ళగొట్టబోతున్నాడు అది. కాబట్టి మీరు అందరూ ధైర్యం తెచ్చుకోండి. దేవునికి కృతజ్ఞత. వాగ్దానం చదవండి, పైన కింద వాక్యం కూడా చదవండి. నేను చెప్పినప్పుడు ప్రభు నమ్మదగిన దేవుడని విశ్వసించండి. మన మధ్యలో ఏది మనకి అభ్యంతర కారణంగా పోరాటంగా ఉందో అది వెళ్ళగొట్టబోతున్నాడు. నీకు నాకు విడుదల ఇవ్వబోతున్నాడు దేవుడు. కాబట్టి ఏ ఒక్కరూ మిస్ అవ్వకండి. ప్రభు మనకిస్తున్న ఈ చక్కటి సమయాన్ని మీరు రిసీవ్ చేసుకొని మన మధ్య, నీ మధ్య నీ శత్రువును వెళ్ళగొట్టేదను. ఆమెన్. వెళ్ళగొట్టేదను. ఏదైనా కానీ అండి, ఈరోజు నీకంటూ ఒక అద్భుతమైన కార్యం ప్రభు చేయబోతుండగా, ఎంత మంచి మాట ఇచ్చిన దేవునికి ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తూ, దేవుని మన జీవితాన్ని సమర్పించుకుంటూ, ఆయన కొరకు ముందుకు సాగుతూ, ఆయన హృదయానుసారులుగా ఉంటూ, ప్రార్థనలో వాక్యములు ఎదుగుతూ దేవునికి మన జీవితాలని ప్రభుకి సమర్పించుకుందాం. అందరం దేవునికి థ్యాంక్స్ చెప్పి ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రం. ఎంతమంది ఉదయకాలం ఈ వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారు అయ్యా? ఏ కుటుంబాల్లో రక్షణ మారు మనసు లేదో రక్షణ మారు మనసు, ఏ గృహాల్లో శత్రువు పోరాడుతుందో వారి బంధకములు తొలగించి, ఏ ఇంటిలో కోర్టు కేసులున్నాయో కొట్టివేయబడి, ఏ ఇంట్లో నిందల గాయాలున్నాయో తీసివేయబడి, ఏ ఇంట్లో భార్యాభర్తలు విడిపోయారో కుటుంబాలు కట్టబడి, ఏ ఇంట్లో శోధకుడు పరిపాలన చేస్తున్నాడో ప్రతి శోధన తొలగించబడి, ఏ ఇంటిలో ప్రభా అప్పులు, ఆర్థిక పరిస్థితులు, ఫీజు కట్టలేని స్థితి, స్కూల్స్, కాలేజీలు, ఇబ్బందికరమైన స్థితి నుంచి విడుదల. ఇతర దేశాల్లో మా ప్రియులు ఎవరున్నా వారికి రక్షణ, విడుదల, వారి జీవితాలు, వారి కుటుంబాలు అద్భుతాలు చేయండి. అంతేకాక భారతదేశాన్ని రక్షించి ప్రభా మా ప్రియులందరినీ రక్షించి అయా దైవజనులు, దైవజనరాల్ని, వారి కుటుంబాలని, వారి బిడ్డల్ని మీరు కంచెవేసి కాపాడి సరైన మార్గంలో సంఘాలు నడిపించబట్టుకు సాయం చేయండి. అయ్యా ఏ దైవజనులు ఇబ్బందులు, ఇరుకులున్న విడుదల దయచేయండి. సంఘాలు, అపోస్తుల సేవ, జాషువా జనరేషన్ లేవాలని ప్రార్థన చేస్తున్నాం. అంతేకాక ప్రభా తండ్రి, ఈరోజు మ్యారేజ్ డే బిడ్డల్ని వారి మీద నీ కృప చూపి వారి మధ్యలో శత్రువుని వెళ్ళగొట్టి వారిని ఆశీర్వాదకరంగా చేయండి. బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ వారు గొప్పవారిగా అవునుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఈ వాగ్దానం తీసుకుంటున్న వారు ఆయన రోగగ్రస్తులు ఇప్పుడే వారి రోగమును వారి విడిచిపెట్టి పోవును గాక, వారి సమస్యలకు పరిష్కారం వచ్చును గాక, వారి హృదయాలు తెరవబడును గాక, వారి బంధకాలు తొలగిపోవును గాక అని విడుదలని ప్రకటిస్తూ ఆశీర్వదిస్తూ
ఈ ఉదయకాలం కల్వరి మినిస్ట్రీ మీద శత్రువు వెళ్ళగొట్టబడి నాయన నీ రక్తముతో మా నాయన దైవజనుడు నన్ను నా కుటుంబాన్ని మా సేవని ప్రామిస్ ల్యాండ్ కల్వరి మందిరాన్ని సీల్ చేస్తూ మాతో పాటు మీరు ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎంతమంది ఉదయకాలం వాగ్దానం రిసీవ్ చేసుకున్నారండి? అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఒక లైక్ కొట్టి షేర్ చేసి మంచి కామెంట్స్ పెట్టండి. 5 to 6 ఉదయకాలం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి మీకు లైవ్ ఇస్తున్నాం. రోజు మార్నింగ్ పాలు పొందుతున్నారా? ఖచ్చితంగా మీరు పాలు పొందాలి. దేవునితో ఉండాలి, మీరు దేవునితో నడవాలి, దైవికంగా ప్రారంభం కావాలి మీ దినచర్య. ఈ దినం దేవుని వాగ్దానం. అంతేకాక ఈవినింగ్ రెగ్యులర్గా మీకు 6 నుంచి 9 లైవ్ ఇస్తున్నాం పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ నుండి. చూడండి, అక్షయ ప్రవీణ్, అభిషేక్ ప్రవీణ్, షారోన్ ప్రవీణ్, కల్వరి టెస్ట్ మనీస్ మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 20వ తారీఖు దైవజనుల సదస్సు బెల్లంపల్లిలో గురువారం ఉదయం 9 నుంచి రాత్రి 10 గంటల వరకు. కాబట్టి దైవజనులు, దైవజనరాలు మీ కుటుంబాలతో బెల్లంపల్లికి రండి. గురువారం 20వ తారీఖు బెల్లంపల్లిలో జరిగే ఈ సదస్సులో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చక్కటి ఆరాధన, వర్తమానాలు, అంతేకాక మన హృదయాలు దేవునికి సమర్పించుకొని శక్తివంతమైన ప్రార్థనలు చేద్దాం. ఈవినింగ్ గ్రాడ్యుయేషన్ సర్వీస్ కూడా వాక్యము, ఆయిల్ అనైటింగ్ ఉంటుంది. కాబట్టి మిస్ చేసుకోకండి. ఎవరు బెల్లంపల్లికి రావాలని దీంతో పాటు శనివారం జరిగే సువార్త ఉజ్జీవ సభకు రండి, పాలు పొందండి. శనివారం అటెండ్ అయ్యి ఆదివారం చూసుకొని మీరు వెళ్ళొచ్చు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.